ఫాస్ట్ ఎప్పుడు మనకు అన్‌హెల్తీ అన్నట్టు ఏం కాదు. ఫాస్ట్‌గా కుక్ చేసుకోవడంలో కూడా మనకు హెల్తీగా గూడా కుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఓట్స్ చియా పుడ్డింగ్ అనేది చాలా చాలా మంచిది. వాళ్ళేంటంటే నైటే ఒక మిల్క్‌లో కానీ, లేకపోతే కోకోనట్ వాటర్‌లో కానీ ఓట్స్‌ని చియా సీడ్స్‌ని నానబెట్టేసి మార్నింగ్ డేట్స్ యాడ్ చేసేసి, లేకపోతే డేట్స్ ప్యూరీ గాని యాడ్ చేసేసి, ఫ్రూట్స్ యాడ్ చేసి తీసుకోవచ్చు. సో, దట్ ఈస్ ఎ సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ బ్రేక్‌ఫాస్ట్. ఫీలింగ్ ఆఫ్ ఫుల్‌నెస్ కూడా ఉంటుంది. ఫ్రూట్స్ కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే బెటర్. సెకండ్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్స్. సో, బ్రెడ్ ప్రాసెస్డ్ కదా! మంచిది కాదు కదా! మీరెందుకు ఎగ్ ఆమ్లెట్స్ అంటున్నారు అని ఇంకోటి ఆయిల్ ఎక్కువేస్తారు కదా! అని చెప్పేసి. దీన్ని కూడా మనం హెల్తీగా పుష్ చేయొచ్చు. నథింగ్ బట్ మనకు జస్ట్ ఆయిల్ స్ప్రే చేసేసుకొని, సో, డైరెక్ట్ బ్రెడ్ మీద ఆమ్లెట్ లాగా వేసుకోవచ్చు. బట్ ఆయిల్ ఎక్కువేస్తేనే ఆమ్లెట్ అవుతది అన్నది మాత్రం ఒక అపోహ మాత్రమే. ఆయిల్ తక్కువ చేసి కూడా మనం ఆమ్లెట్ ఏసుకోవచ్చు. లేదు అంటే బ్రెడ్ దోస్ హూ డు నాట్ వాంట్ టు కంటిన్యూ విత్ ద బ్రెడ్ ప్రాసెస్డ్ అవాయిడ్ చేయాలనుకుంటే దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. వాళ్ళు చపాతీ ప్రిఫర్ చేయొచ్చు. ఆల్రెడీ మనకు ఓకే. రెడీమేడ్ కాకుండా మనం నైటే ప్రిపేర్ చేసుకున్న చపాతీ జస్ట్ మార్నింగ్ దాని మీద ఎగ్ ఆమ్లెట్స్ వేసుకొని లాట్ ఆఫ్ వెజ్జీస్ లైక్ బీన్స్ కావచ్చు, క్యారెట్స్ ఇవన్నీ మనం గ్రేట్ చేసి, కీరా గ్రేట్ చేసేసి అందులో యాడ్ చేసుకొని, మసాలా సంథింగ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే ఇక్కడ వెజ్జీస్ వచ్చేస్తాయి. ఎట్ ద సేమ్ టైమ్ మనకు ఫైబర్ కూడా వచ్చేస్తుంది. బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది. వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేయడంలో కూడా పాయింట్ అనేది ఉంది వెయిట్ లాస్ జర్నీలో.